సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పోజల హరికృష్ణ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ఫ్లెక్సీల ఏర్పాటుతో ఆందోళనకు దిగారు గులాబీ శ్రేణులు. గులాబీ నేతలు ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఫ్లెక్సీ వివాదం మరింత రాజుకుంది. I can complaint on WhatsApp. I made a complaint on WhatsApp, sir. వాళ్ళ ఫోటోని మేము ముట్టుకోం. మా గురించి అసభ్యకరంగా పెట్టిన మాత్రం తీసుకుంటున్నాం. మీ దయ సార్. హరిచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. హరిచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఖబర్దార్ కాంగ్రెస్ గుండల్లారా. ఖబర్దార్ ఖబర్దార్. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి నాయకత్వం As per BNS, I can complaint on WhatsApp. I made a complaint on WhatsApp, sir. వాళ్ళ ఫోటోని మేము ముట్టుకోం. మా గురించి అసభ్యకరంగా పెట్టిన మాత్రం తీసుకుంటున్నాం. రుణమాఫీ అమలుపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం సాగింది. అధికారంలోకి రాగానే రుణమాఫీ డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడంతో హరీష్ రావు విమర్శలు గుప్పించారు. డెడ్లైన్ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇటీవల ఆగస్టు 15న రేవంత్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ నిధులు విడుదల చేయడంతో హరీష్ రావు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీల రూపంలో టార్గెట్ చేశారు. ఈ వివాదంతోనే సిద్దిపేటలో హైడ్రామా నెలకొంది. సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పోజల హరికృష్ణ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ఫ్లెక్సీల ఏర్పాటుతో ఆందోళనకు దిగారు గులాబీ శ్రేణులు. గులాబీ నేతలు ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఫ్లెక్సీ వివాదం మరింత రాజుకుంది. As per BNS, I can complaint on WhatsApp. I made a complaint on WhatsApp, sir. వాళ్ళ ఫోటోని మేము ముట్టుకోం. మా గురించి అసభ్యకరంగా పెట్టిన మాత్రం తీసుకుంటున్నాం. మీ దయ సార్. హరిచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. హరిచంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఖబర్దార్ కాంగ్రెస్ గుండల్లారా. రుణమాఫీ అమలుపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం సాగింది. అధికారంలోకి రాగానే రుణమాఫీ డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడంతో హరీష్ రావు విమర్శలు గుప్పించారు. డెడ్లైన్ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇటీవల ఆగస్టు 15న రేవంత్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ నిధులు విడుదల చేయడంతో హరీష్ రావు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీల రూపంలో టార్గెట్ చేశారు. ఈ వివాదంతోనే సిద్దిపేటలో హైడ్రామా నెలకొంది. వాళ్ళ ఫోటోని మేము ముట్టుకోం. మా గురించి అసభ్యకరంగా పెట్టిన మాత్రం
సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ఫ్లెక్సీల ఏర్పాటుతో ఆందోళనకు దిగారు గులాబీ శ్రేణులు. గులాబీ నేతలు ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఫ్లెక్సీ వివాదం మరింత రాజుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, సిద్దిపేటలో ఫ్లెక్సీల కలకాలానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్. నిన్న రాత్రి దాదాపుగా 9 గంటల సమయంలో ఈ సిద్దిపేటలోని ప్రధాన కూడలి వద్ద ఈ హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి ఫ్లెక్సీలు వెళ్తాయి. ఆ ఫ్లెక్సీలు ఇవ్వడంతో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇందులో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేశాము, ఈ రాజీనామా మీరు ఎప్పుడు కట్టుబడి ఉంటారని చెప్పేసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పేరుతో యువసేన పేరుతో ఫ్లెక్సీలు ప్రధాన కూడల్లో వెళ్తాయి. అయితే ఈ ఫ్లెక్సీలు వెలిసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఆ ఫ్లెక్సీలు చెప్పడానికి ప్రయత్నించడంతో పోలీసులు సన్నద్ధమై కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో వీళ్ళిద్దరిని అదుపు చేసి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. Marisa,